వనమాలి గదీ సార్ంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో మునిభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో సంపూర్ణమైన నాగరికత, పరిపూర్ణ వికాసం ఉండేది అని మనకు స్పష్టమవుతుంది. యుగాల క్రితం నాడే ఒక దేశ పాలన, పాలకులు, పాలితులు ఇత్యాది విభాగాలు ఉండేవంటేనే నాగరికత సమృద్ధిగా ఉంది అని అర్థమవుతుంది. అందుకే ప్రాచీనమైన గ్రంథాలు రామాయణ భారతాల్లో కూడా మనకి పాలనా వ్యవస్థ, రాజనీతి స్పష్టంగా చెప్పబడుతున్నది. అయితే రామాయణ భారతాల కంటే ప్రాచీనములైన పురాణములు యుగాల చరిత్రను తెలియజేస్తుంటాయి. రామునికి పూర్వీకులైన చక్రవర్తుల చరిత్ర కూడా మనకు పురాణాలు లభ్యమవుతుందంటే ఈ సంస్కృతి యొక్క ప్రాచీనత మనం అర్థం చేసుకోవచ్చు. రాముడు ఎప్పటో త్రేతాయుగం నాటివాడు. తత్పూర్వమే అనేక మంది చక్రవర్తుల చరిత్రలు పురాణాల్లో భద్రంగా చెప్పబడుతున్నాయి. మొదటి చక్రవర్తి అయినటువంటి వైవస్వత మనువు, ఆ తర్వాత వచ్చిన ఇక్ష్వాకు మహారాజు, కకుత్స మహారాజు ఇత్యాది రాజుల చరిత్రలు కూడా మనకి పురాణాలు లభ్యమవుతుంది. వీటిని సూర్యవంశ, సోమవంశ చరిత్రలు అని అంటారు. దీని అర్థంలో ఏంటంటే ఈ సృష్టిలో జీవరాశి అంతటికీ మూలం సూర్యశక్తియే. సూర్యుని నుంచి భూమికి లభిస్తున్న ప్రకృతి శక్తి వల్లనే జీవరాశి ఉత్పన్నమైందని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తున్న అంశమే. అందుకే క్షాత్రం అనేది ఆ సూర్యుని నుంచి ఉద్భవించి అందులోనే మరొక శాఖ చంద్రవంశంగా కూడా విస్తరిల్లింది అని చెప్తుంటారు. ఇటువంటి చక్రవర్తుల చరిత్రలో మనం గమనించవలసిన మరొక విశేషం ఏంటంటే వారి యొక్క రాజనీతిజ్ఞత, ప్రజాపాలనలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన ఉదారతత్వం, దీన్ని బట్టి ప్రజాపాలనకు ఉండవలసిన సంలక్షణాలు ఆ రాజర్షుల చేతిలో కనబడుతుంటాయి. వారిని రాజర్షులు అంటున్నారు, రాజులు అని కాకుండా. రాజర్షులు అని ఎవరిని అన్నారంటే కేవలం పాలించితే రాజు అవుతాడు, కానీ రంజకత్వాత్ రాజా అన్నారు కనుక ప్రజలు ఆనందించేటట్టు పాలన చేయాలి. అదేవిధంగా ప్రజలను అన్ని విధాలా పోషించేవాడై ఉండాలి. అటువంటి వాడు రాజు అనే శబ్దానికి అర్హుడు. అంతేకాకుండా వారి క్షాత్ర శబ్దం కూడా చెప్పబడతారు. క్షాత్ర అంటే ఎటువంటి దెబ్బ, బాధ, హాని ఇవి కలగకుండా కాపాడాలి. అలా కాపాడేవాడిని క్షత్ర శబ్దంతో చెప్తారు. అలాంటి క్షత్రవంశ సముద్భూతులు వారందరూ కూడా. దీన్ని బట్టి పాలనకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే రక్షకత్వం, ఆనందం, పోషణ ఈ మూడు కలిగించేటువంటి వాడే పాలకుడై ఉండాలి అని నిర్దేశించారు. అయితే ఒకరి తర్వాత ఒకరు రావడం మన ఆనువంశికం, రాచరికం అంటూ ఉంటాం, కానీ అది ఒక అర్హత మాత్రమే. మిగిలిన అర్హతల్లో వాడు సర్వశాస్త్రజ్ఞుడై ఉండాలి, చదువుకున్నవాడై ఉండాలి, ఉదారమైనటువంటి హృదయం కలవాడై ఉండాలి, రాజనీతిజ్ఞుడై ఉండాలి, స్వయంగా తాను కూడా బలం కలిగి ఉండాలి. కేవలం సైన్య బలం మీద ఆధారపడి మాత్రమే కాకుండా సైన్యాన్ని నడపగలిగేటువంటి శారీరక బలం, మానసిక బలం, బుద్ధి బలం కూడా పాలకుడికి ఉండాలని చెప్పారు. ఇవన్నీ పాలకులకు ఉండవలసిన లక్షణాలు. అదేవిధంగా వారు రాజ్యపాలన ఎంత ప్రజాక్షేమం దృష్టితో చేసేవారో తెలిస్తే ప్రజాక్షేమమే పరిపాలనకు అత్యంత ముఖ్యము అని సనాతన ధర్మంలో, వేద జీవనంలో మనకు స్పష్టమవుతున్నది. అలా మనం గమనించినట్లయితే ఒకచోట సూర్యవంశంలో ఖనిత్రుడు అనే రాజు వస్తాడు. ఆ రాజు ఎలా పాలించాడు అని చెప్తూ తేషాం ఖనిత్రో రాజోభూత్ ప్రఖ్యాతో నిజవిక్రమై సశాంతః సత్యవాక్ భూరః సర్వప్రాణిహితే రతః స్వధర్మాభిరతో నిత్యం వృద్ధసేవి బహుశ్రుతః వాంగ్మీ వనయ సంపన్నః కృతాస్త్రోప్యవికత్తనః అన్నారు. అంటే రాజుకున్న లక్షణాలు ఏంటంటే మొదట పరాక్రమం కలవాడు అని చెప్తూ రెండవది శాంతం ఉన్నవాడు అన్నారు. అంటే పరాక్రమం ఎంత ఉండాలో శాంతం ఉండాలి. అంతేగాని పరాక్రమం, వీరత్వం ఉన్నంత మాత్రం సరిపోదు, శాంతం కలిగి ఉండాలి. అంటే సహజంగా శాంతి తాను కలిగి ఉండి ప్రజలకు శాంతిని కలిగిస్తూ ప్రజల శాంతికి భంగం కలిగించే వాటిని ఎదుర్కోగలిగే పరాక్రమం ఉండాలి. అందుకే పరాక్రమము, శాంతము రెండు ఉండాలి. అందుకే ప్రతాపము, ప్రశాంతత ఈ రెండూ ఉన్నవాడు ఉత్తముడు అనిపించుకుంటాడు అని వర్ణిస్తున్నారు. ఆ కారణం చేతనే ప్రఖ్యాతో నిజ విక్రమై అన్నారు. తన విక్రమాలతో పరాక్రమవంతుడి పేరు పొంది ఉన్నాడు. శాంతః శాంత స్వభావం కలిగినవాడు, సత్యవాక్ సత్యం పలికేవాడు, సర్వప్రాణిహితే రతః. రాజుకున్న గొప్ప లక్షణం ఏంటంటే కేవలం పాలించే మానవుల పట్ల మాత్రమే కాకుండా తాను పాలిస్తున్నటువంటి భూమి యందున్న సర్వప్రాణుల హితం కోరుకోవాలి. ఇది ముఖ్యమైన అంశం. ఈ మాటనే కాళిదాస మహాకవి కూడా అభిజ్ఞాన శాకుంతలంలో ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ అని ఒక మాట చెప్తాడు. అంటే సర్వ ప్రాణికోట్లు కూడా క్షేమంగా ఉండాలి, అలా పాలన చేయాలి.
అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రకృతి కూడా క్షేమంగా ఉండాలి. స్వధర్మాభిరతో నిత్యం, ఎప్పుడు తన ధర్మాన్ని తాను పాటించడం పైన ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధసేవి, వృద్ధుల్ని సేవిస్తాడు. వృద్ధులు అంటే వయస్సు చేత జ్ఞానము చేత ఎవరు పెద్దవారో వారిని సేవించడమే వృద్ధసేవి. బహుశ్రుత అంటే అనేక శాస్త్రముల యందు నేర్పరియై ఉన్నాడు. వాగ్మి, గొప్పగా మాట్లాడగలిగేవాడు, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా కలిగిన వాడిని అర్థం. అంటే తన హృదయంలో ఉన్న భావాన్ని జ్ఞానాన్ని చక్కగా వ్యక్తీకరించేవాడు వాగ్మి అవుతాడు. వినయ సంపన్న, వినయం కలవాడు. వినయం అంటే పెద్దల ఎడల విధేయంగా ప్రవర్తించుట అనొక భావంతో పాటు వినయం అనగా విద్య వల్ల ఏర్పడే ఒకనొక సంస్కారం, అది కలిగినవాడు. కృతాస్త్రోపి అంటే అనేక అస్త్రములు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆ మహానుభావుడు ఎప్పుడూ కూడాను ఇంకొకరి పట్ల ద్వేషభావం లేనివాడు అని చెప్తూ ఆయన సుమారు ఒక 19-20 శపథాలు పట్టేట. అవి రాజ్య శాసనంగా చెప్పాడు. ఈ 19-20 వాక్యాలు నేటికి ప్రతివారు గుర్తుపెట్టుకోవలసినవి. ఈ 19-20 వాక్యములు సుమారు అంటే విభాగం చేస్తే 20 అవుతాయి, లేదా 19 వాక్యాలు అవుతాయి. ఈ 19 వాక్యాలు నిజానికి కమాండ్మెంట్స్ లాంటివి. అంటే రాజ్యపాలన చేసేటప్పుడు తన ఆకాంక్షలు ప్రజలందరికీ తెలియజేసేవాడు. ఎలాగో అంటే సర్వలోకప్రియ నిత్యం ఉవాచైత దహర్నిశం, సర్వలోకప్రియుడై నిత్యము ఈ మాటలు అంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ మాటలు నేటి కాలంలో కూడా ప్రతి దేశంలో ప్రతి పాలనకి ప్రతి ప్రజకి అవసరమైనటువంటి మాటలు. అందుకే వాటిని వాళ్ళు మనం జీవన వేదంలో సనాతన ధర్మ వేద జీవనంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పే వాక్యాలు ఆ కాలానికి సరిపోయి కానీ ఈ కాలానికి సరిపోని ఎవడు అనడానికి లేదు. అంటే సనాతన ధర్మం అనగా వేద జీవనం సర్వకాలాలకి సర్వ మానవాళికి సంబంధించిన వాక్యం ఇస్తున్నది. సమాజంలో ఎవరికైనా పనికొచ్చే వాక్యములు. అందులో మొదటి వాక్యం నందంతు సర్వభూతాని, అంటే ప్రాణులందరూ ఆనందంగా ఉండాలి. స్నిహ్యంతు విజనేష్వపి, అంటే విజనేష్వపి అంటే అర్థం ఏంటంటే తాను కాని వారి పట్ల కూడా స్నేహంగా ఉండాలి. అంటే తనవారు కాని వారు ఎవరో వారు విజనులు అనిపించుకుంటారు. తనవారు కాని వారి పట్ల కూడా స్నేహభావంతో ఉండాలి. అంటే నా బంధువులు నా మిత్రులు అని కాకుండా అందరి పట్ల స్నేహభావం ఉండాలి. స్వస్త్యస్తు సర్వభూతేషు, సర్వభూతములకు స్వస్తి అగుగాక అంటే శుభం కలుగుగాక. నిరాతంకాని సంతుచ, ఇది చాలా ముఖ్యమండి. అంటే భయం లేకుండా ఉండాలి ప్రజలందరూ కూడా. ప్రజల్లో ఒకరి వల్ల ఒకరికి భయం ఏర్పడకూడదు. భయంతో ప్రజలు ఉన్నారంటే పాలనలో లోపం ఉందని అర్థం. భయం లేని చోటే భద్రత ఉంటుంది. అంటే ప్రజలకి వారు కానీ వారి కుటుంబాలు కానీ వారి ఆస్తిపాస్తులు కానీ క్షేమంగా ఉండాలి. వాటి పట్ల ఏమైపోతాయో అని భయం వాళ్ళకు ఉండకూడదు. ఆ విధంగా పాలన ఉండాలి. అంటే పాలనలో నిర్భయ స్థితి ఉండాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకే నిరాతంకాన్ని సంతుచ అనే మాటకి భయం లేకుండా అందరూ ఉండాలి. మా వ్యాధిరస్తు భూతానాం, ప్రాణికోట్లకు వ్యాధులు ఉండరాదు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే ప్రజలకి రోగాలు బాధలు లేకుండా ఉండేలాగా పాలన ఉండాలి. జలంలో కానీ వాయువులో కానీ ఇతరత్ర కాలుష్యాలు ఏర్పడకుండా, అంటు రోగాలు మొదలైన బాధలు లేకుండా ప్రజల్ని క్షేమంకరంగా ఉంచాలి. అటువంటి వాతావరణాన్ని ఏర్పరచాలి. అంతేకాదు రోగం లేకుండా ఉండాలని మనసులో గట్టిగా అనుకుంటే దానికంటే ప్రణాళికలు వేసుకున్నట్లయితే తప్పకుండా రోగరహిత సమాజాన్ని ఆవిష్కరించగలం. అందుకే మా వ్యాధిరస్తు భూతానాం ఆధ్యయో నభవంతుచ. తర్వాత మాట ఇది, ఆధ్యయో నభవంతుచ అంటే మానసికమైన రుగ్మతలు ఉండకుండా ఉండాలి అంటున్నారు. అంటే శారీరకమైన రుగ్మతలు వ్యాధులైతే మానసిక రోగాలు ఆధులు అనిపించుకుంటాయి. కానీ శారీరకంగా రోగాలు ఉండకూడదు, మానసికంగా కూడా ఏ ఒక్కరికి రోగాలు ఉండకూడదు. మైత్రీం అశేష భూతాని, తర్వాతి మాట ఇది. అంటే ప్రాణికోట్లకు ఒకరి పట్ల ఒకరికి మైత్రీభావం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఈ మాటనే కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా మైత్రీం భజత అఖిల హృజ్జైత్రీం అంటూ గొప్ప కీర్తనలు తెలియజేశారు. ఆత్మవదేవ పరానపశ్యత అన్నారు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు ఇతరులను అలా చూడు అని చెప్పారు ఇక్కడ. అదే మైత్రీం భజత. అది విశ్వవిజ్ఞానం. విశ్వంలో అందరూ మైత్రీభావంతో ఉండాలి. అఖిల హృజ్జైత్రి, మైత్రీభావం ఉంటే ప్రతివారు హృదయాన్ని జయించగలం. గొప్ప మాట చెప్పారు యతీంద్రుడు. ఇది వేద ఆదర్శం. ఇది సనాతన ధర్మం చూపించిన బట్టి అద్భుతమైన మార్గం. అందుకే మైత్రీమశేష భూతాని, మైత్రి కూడా మనుషులకు మనుషు పట్ల అని కాదు, సర్వభూతాన్ని సర్వ ప్రాణికోట్లు కూడాను మైత్రీభావంతో ఉండాలి. పుష్యంతు సకలే జనే, పుట్టిన ప్రతివారు కూడా పుష్టి చెంది ఉండాలి. పుష్టి అంటే అన్ని విధాలా సమృద్ధిగా ఉండాలని అర్థం ఇక్కడ. అటువంటి పుష్టితో ప్రతివారు ఉండాలి. అంటే శారీరక మానసిక పుష్టితో ఉండాలి. శివమస్తు ద్విజాతీనాం, ఇది కొంచెం శ్రద్ధగా వినవలసిన మాట.
ద్విజాతులకు శుభము కలుగ్గాక అన్నారు. ఇక్కడ ద్విజాతి అంటే ఏదో ఒక జాతి గురించో ఒక వర్ణం గురించో చెప్తున్నారు అనుకోవడానికి లేదు. సనాతన ధర్మం ప్రకారంగా ద్విజాతులు అంటే అర్థం ఏంటంటే సంస్కారం కలిగిన వారు, తపోజీవనం చేసేవారు, జ్ఞాన జీవనం చేసేవారు అని అర్థం. ఇక్కడ అంటే జ్ఞానం రాకముందు ఒక జన్మ, జ్ఞానము తపస్సు దీక్ష రెండవ జన్మ అంటారు. అలాంటి తపస్సులు, జ్ఞానులు, విద్యాబోధన చేసేవారు, మేధావులు అర్థం తీసుకోవాలి. ఏ సమాజంలో ఇంటలెక్చువల్ సొసైటీ ఒకటి ఉంటుంది, వారికి భద్రత ఉండాలి. వారికి తమ యొక్క విద్యకి ఈ దేశంలో రాణింపు ఉంది, గుర్తింపు ఉంది, గౌరవం ఉంది అంటే వారు దేశం కోసం విద్యను వినియోగిస్తారు. అందుకని ఈ దేశంలో విద్య గుర్తింపు లేదని మరో దేశానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడకూడదు. ఆ భావంతో చెప్తున్నారు ఇక్కడ. ఆ దేశంలోని మేధావర్గం అంతా కూడా శుభంగా ఉండాలి అంటే వారికి శుభంగా ఉండాలి, వారి వల్ల శుభం కలగాలి. ఇది చెప్పడం ఇందులోని గొప్ప విషయం. అంటే వారు శుభం కలిగి ఉండడమే కాకుండా వారి మేధస్సుతో సమాజానికి శుభం కలిగించాలి. ప్రీతి రస్తు పరస్పరం, ఒకరి పట్ల ఒకరికి ప్రీతి భావం ఉండాలి. ఎందుకంటే మేధావుల్లోనే ఒకరికొకరు పడకపోవడం ఉంటుంది. బుద్ధిశక్తి పెరుగుతున్న కొద్దీ స్పర్ధలు పెరుగుతాయి. అందుకే అలా కాకుండా మేధావులు వారి మేధాశక్తితో దేశానికి హితం కలిగించాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రీతి భావం ఉండాలి. అందుకే ప్రీతి రస్తు పరస్పరం, సమృద్ధి సర్వవర్ణానాం. తర్వాత మాట ఇది ఏదో ఒక వర్ణం వారికే క్షేమం కలగాని చెప్పినట్లయితే ఈ తర్వాత వాక్యం ఎందుకు వస్తుంది? లోకా సమస్తాసుకునో భవంతన వైదిక ఆదర్శం. అందుకే సమృద్ధి సర్వవర్ణానాం, సర్వవర్ణముల వారికి సమృద్ధి కలుగ్గాక. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వర్ణములు ఉన్నాయి అంటే ఆ సమాజం నాగరికతగా అభివృద్ధి చెందిందని అర్థం. వర్ణములు అంటే ఏమిటో కాదు, శ్రమ విభజన. ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తారు. ఆ పనులు వల్ల సమాజానికి పుష్టి. కానీ ఎవరి పని వారు చేస్తూ ఉండడమే వర్ణధర్మం అంటే అర్థం. అంతేగాని వర్ణధర్మంలో ఒకరి పట్టుకున్న వైషమ్యాల్లో అవి కేవలం శ్రమ విభజన మాత్రమే. ఒకరితో ఒకరికి సామరస్యం ఉంటుంది, సమన్వయం ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే సమృద్ధి సర్వవర్ణానాం, సర్వవర్ణముల వారు సమృద్ధిగా ఉండాలి అన్నారు. సమృద్ధి అంటే అర్థం వాళ్ళకి సంపదలు, ధనధాన్యములు, కుటుంబ వృద్ధి అన్నీ ఉండాలనే ఉద్దేశంతో సమృద్ధి అని చెప్పారు. సిద్ధిరస్తుచ కర్మణాం, ఇది గొప్ప మాట. ఎన్ని పనులు చేస్తాం కానీ ఫలితం లేదండి అనకుండా ప్రతి వారి యొక్క కర్మలు సిద్ధించుగాక అన్నారు. అంటే చేసిన పనులు ఫలించుగాక అని అర్థం. అందుకని ఎన్ని పనులు చేసినా ఫలం లభించట్లేదని కాకుండా చేసిన కర్మలకు సిద్ధి లభించుగాక. భో లోకాః సర్వభూతేషు శివావస్తు సదామతి. అందరికీ కూడా మంగళం కలగాలనే బుద్ధి ఉండాలి. మంగళములు కలగాలి, అదేవిధంగా మంగళం కలగాలని బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఆలోచనలు మంగళకరంగా ఉండాలి. ఎవరికీ కూడా దుర్బుద్ధులు కలగకూడదు. ఒకరికి చెడు చేయాలని కానీ ఇంకొన్ని దోచుకోవాలని కానీ ఇలాంటి బుద్ధులు పుట్టకూడదు. అందరికీ మంగళకరమైన బుద్ధులే కలుగ్గాక. మరొక మాట అద్భుతంగా చెప్తున్నారు. యథాత్మని యథాపుత్రో హితమిచ్చత సర్వదా తథా సమస్త భూతేషు వర్తధ్వం హితబుద్ధయః. తమ యందు తమ పుత్రుల యందు ఎంత ప్రేమగా ఉంటారో అలాగే సర్వ ప్రాణుల యందు అందరూ ఆ విధంగా ఉండుగాక అన్నారు. ఈ ఉపమానం చెప్పడంలో అద్భుతమైన విషయం. ఎవరికే తన మీద తనకు ప్రేమ ఉంటుంది, తనను తాను నాశనం చేసుకోడు ఎవడు. అలాగే తన మీద తనకు ప్రేమ ఎలా ఉంటుందో, తన అభ్యుదయాన్ని తాను ఎలా కోరుకుంటాడు, రెండవది తన పుత్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు తనను త్యాగం చేసి కూడా తన సంతానం కోసం కష్టపడతారు కదా. అందుకు తన సంతానం ఎంత క్షేమంగా ఉండాలని కోరుకుంటారో సర్వభూతములు అలా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ క్షేమం కోసం ప్రయత్నించాలి. కేవలం కోరుకోవడంతో మాత్రం సరిపోదండి. శుభ ఆకాంక్షలు చెప్పినంత మాత్రం సరిపోదు, శుభ ఆచరణలు కూడా ఉండాలి. అందుకే ఆకాంక్షలతో పాటు ఆచరణలు ఉండాలి. దానికి తగ్గ సంకల్పాలే ఇప్పుడు ఈ నామాల్లో లేదా ఈ వాక్యాల్లో మనకు కనబడుతున్నాయి. ఏతద్వోహితమత్యంతం కోవా కస్యాపరాధ్యతే యత్కరోత్యహితం కించిత్ కస్యచిన్ మూఢమానసః. ఈ వాక్యం మళ్ళీ చాలా గొప్పదేంటి. ఎవరైనా మరొకరికి అపరాధం చేసినట్లయినా, అపచారం చేసినట్లయినా, కూడని పని చేసినట్లయినా అది తిరిగి వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసిన వారు తిరిగి అనుభవించవలసి వస్తుంది. అందుకే పురాణంలో ఒక వాక్యం ఉంది. చంపేవాడు ఎవరిని చంపుతున్నాడో వాళ్ళ చేత తాను చంపబడతాడు అని ఒక వాక్యం ఉంది. అంటే అర్థం ఏ ఒక్కరిని మనం బాధ పెట్టినా తిరిగి మనం ఆ బాధ అనుభవించవలసి వస్తుంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. అందుకే ఒకరిని బాధ పెట్టి మనం సుఖపడాలనుకుంటే అది మరో రూపంలో మనకు బాధ రూపంలో కలుగుతుంది. దీన్నే కర్మఫలం అంటారు. మంచి చేస్తే మంచి అనుభవించాలి, చెడు చేస్తే చెడు అనుభవించాలి. ఇది తప్పదు, ఇది విశ్వ నియమం. అందుకే ఈ వాక్యం చాలా అద్భుతమైన వాక్యంగా చెప్పుకోవాలి. ఏతద్వోహితమత్యంతం కోవా కస్యాపరాధ్యతే యత్కరోత్యహితం కించిత్ కస్యచిన్ మూఢమానసః. ఈ వాక్యం ఒకటి ముఖ్యమైనది. అదేవిధంగా తం సమభ్యేతి తన్యూనం కర్తృగామి ఫలం యతః.
కర్తృగాభి ఫలం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసిన పని యొక్క ఫలం చేసిన వాడికి వస్తుంది. కర్తృగామి అంటే చేసిన వాడికి వచ్చుట. ఏమిటి ఫలం అనేది చేసిన వాడికి వస్తుంది. అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని ఒక సామెత ఉంది మనకి. ఈ సామెతల ద్వారానే సనాతన ధర్మం చక్కగా చెప్పబడింది. దాన్ని తెలియజేస్తున్నాడు. ఇది ఎప్పటికప్పుడు సమాజాన్ని గుర్తు చేయాలి. చెడు చేస్తే నువ్వు చెడు అనుభవించక తప్పదు అని చెప్తే అప్పుడు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇతిమత్వా సమస్తేషు భూలోకా హితబుద్ధయ సంతుమాం లౌకికం పాపం లోకా ప్రాప్స్యత వై బుధాహ అని చెప్తూ మరొక మాట చెప్తున్నారు ఇక్కడ. లోకంలో ఏ ఒక్కరూ పాపము చేయకుందురుగాక అనే మాట చెప్తూ యోమెజ్య స్నేహితే సస్య శివమస్తు సదాభువి, నా పట్ల ఎవరు స్నేహంగా ఉన్నారో వారికి శుభం కలుగ్గాక. ఇది ఒక మాట. అంటే మన పట్ల సద్భావం ఉన్న వాళ్ళకి శుభం కలగాలి. అయితే మన పట్ల ద్వేషభావం ఉన్న వాళ్ళకో వాళ్ళకేం కలగాలి, దానికి చెప్తున్నాడు ఇక్కడ. యశ్చమాం ద్వేష్టి లోకేస్మిన్ సోపి భద్రాన్ని పశ్యతు. ఇది చాలా గొప్ప మాట అండి. ఎవరు నన్ను ద్వేషిస్తున్నారో వారికి కూడా శుభాలు కలుగ్గాక. ఎంత అద్భుతమైన మాట. అందుకే ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదయ్యా, అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడి నేర్పరి సుమతి అని సుమతీకారుడు చెప్పినది ఈ సనాతన ధర్మ భావనీయం. అంటే ఎవరు నన్ను ద్వేషిస్తున్నారో వారు కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళకి భద్రములు కలగాలి అంటున్నారు. ఇక్కడ ఈ వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది. ఊరికి రాసిన శ్లోకాలు కావు. ఇది ఒక రాజశాసనం, ఇది ఒక రాజు యొక్క పాలనా పద్ధతి. అందుకే ఈ వాక్యంలో మరో విశేషం ఏంటంటే ఎవరు మమ్మల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళు క్షేమంగా ఉండాలన్నారే తప్ప ఎవరిని నేను ద్వేషిస్తున్నానో అనే మాట లేదు. అంటే అర్థం ఏమిటి, వీడు ఎవరిని ద్వేషించట్లేదని అర్థం. వీడి పట్ల ద్వేషబుద్ధి ఉన్నవారు క్షేమంగా ఉండాలంటున్నాడే తప్ప నేను ఎవరిని ద్వేషిస్తున్నానో వారికి చెడుగలుగాక అని మాట లేదు. అంటే తాను ఎవరిని ద్వేషించట్లేదని అర్థం ఇక్కడ. అయితే తానెవరిని ద్వేషించకపోయినా తనను ద్వేషించే వాళ్ళు ఉండవచ్చు లోకంలో, అది గుర్తుపెట్టుకోవాలి. కొందరు అంటూ ఉంటాను, నేను ద్వేషించనండి, కానీ వాళ్ళందరూ ద్వేషిస్తున్నారంటే వాళ్ళందరూ ద్వేషిస్తున్నారని నువ్వు భావన చేస్తున్నావు. ఒకటి ద్వేషించేవారు ఉండవచ్చుగాక, వారికి క్షేమం కలగాలని కోరుకో, భగవంతుడు అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఈ మాట చాలా గొప్ప మాట. అందుకే ధర్మరాజుకు అజాతశత్రువు అని పేరున్నది. ధర్మరాజు అజాతశత్రువు ఎలా అవుతాడయ్యా? నిజానికి ఆయనకి 100 మంది శత్రువులు ఉన్నారు. దుర్యోధనుడు మొదలుకొని వాళ్ళ సోదరులందరూ శత్రువులే, దుర్యోధనుడు పక్షంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులే. అటువంటిప్పుడు అజాతశత్రువుని ఎలా అంటారు? అంటే శత్రువే లేనివాడు ఎలా అవుతాడు అంటే వాళ్ళందరూ ధర్మరాజుని శత్రువుగా భావించారు, కానీ ధర్మరాజు వారెవరిని శత్రువుగా భావించలేదు అని అర్థం ఇక్కడ. అంటే ధర్మరాజుకు శత్రుత్వ భావనే లేదు. అందుకే ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడు అది అధర్మద్యూతమని తెలిసినప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేశాడు, అజ్ఞాతవాసం చేశాడు, నియమం పాలన చేశాడు. ఇంత నియమ పాలన చేశాక తనకు ధర్మబద్ధంగా రావాల్సిన రాజ్యం ఇమ్మని అడిగాడు. అయినప్పటికీ నేను ఇవ్వనన్నాడు. అప్పుడు కదా యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం అప్పుడు కూడా సంధి చేసుకుందామని ప్రయత్నించాడు. అంటే ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించాడు. వాడిని ద్వేషులుగా భావించలేదు. ఆయన ధర్మం కోసమే వారిని నిర్జించాడే తప్ప వాడిని ద్వేషులుగా భావించలేదు. ఇది గమనించవలసిన అంశం. అటువంటి భావం కనుకనే రామచంద్రమూర్తిని కూడా రామాయణంలో రిపూణామపి వత్సల అన్నారు. గరుత్మంతుడు అంటాడు రామచంద్రమూర్తి మాట, శత్రువుల పట్ల కూడా వాత్సల్యం కలవాడా అంటే అర్థం ఏంటి? శత్రువుల పట్ల కూడా ద్వేషభావం లేదు ఆయనకి. అందుకే విభీషణుడికి అభయం ఇస్తాడని. ఇచ్చినప్పుడు తోటి వాళ్ళందరూ చెప్తుంటారు, యుద్ధానికి వెళుతూ శత్రు సోదరుడికి అభయం ఇస్తావా అంటే అతడు నన్ను శరణు వేడి వచ్చాడు, స్నేహభావంతో వచ్చాడు. శత్రువుకి సోదరుడికే కాదు శత్రువు వచ్చినా అభయమిస్తానన్నాడు ఎప్పుడు యుద్ధానికి వెళుతూ. అది గొప్ప విషయం. తన భార్యను అపహరించి బంధించిన వాడికి కూడా అభయమిస్తానన్నాడంటే అక్కడ రాజధర్మం ఎంత చక్కగా పాటించాడు. అంటే శత్రువుని క్షమించడమా అంటే అపరాధం చేసినందుకు శిక్షిస్తాను, కానీ అపరాధం చేశాను ఒప్పుకుని ఇకపై చెయ్యనంటే వాడిని తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు రామచంద్రమూర్తి. అది రాజధర్మం అండి. అలాగని విడిచిపెట్టాడా శత్రువుని? శిక్షించాడు. అంటే అర్థం ఏమిటి? రాజధర్మంలో శత్రుత్వం ఉండదు, ధర్మం కోసం చెప్తారు. వాడు మాట వినకపోతే వాడిని శిక్షిస్తారు ఇక్కడ. తద్వారా ధర్మ ప్రతిష్టాపన, సమూహ ధర్మక్షేమం కోసం పనిచేశారు. ఇలాగా ఈ రాజధర్మంలో చెప్తున్నటువంటి ఈ 20 వాక్యాలు కూడాను సనాతన ధర్మం యొక్క హృదయం అని చెప్పారు. ఇదే వేదం యొక్క హృదయం. పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలనేటువంటిది సంపూర్ణంగా వేదం మనకు బోధిస్తున్నది. పాలకుడు సరిగ్గా లేకపోతే లోకస్థితే సరిగ్గా ఉండదు. అందుకే పాలనా వ్యవస్థ అనేది ఒక ఆవిష్కృతమైంది. దీన్నే రాజనీతి అంటాం. ఈ రాజనీతి అనేక రకాలుగా చెప్పబడుతున్నది. రాజనీతిలో ప్రధానంగా ఉండవలసింది ఎప్పటికప్పుడు దేశాన్ని అధ్యయనం చేయాలి. దేశం లోపల బయట ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూసుకుంటూ ఉండాలి.
అలాగే తనకి ఎవరు శత్రుత్వ భావం లేదు, కానీ తన పట్ల శత్రుత్వ భావం ఎవరైనా ఉంటే వారి నుంచి దేశానికి రక్షణ ఇవ్వాలి. అందుకే భారతదేశం లాంటి శాంతి కాముక దేశం చరిత్రలో ఎప్పుడు ఎవరి మీదకి దాడికి వెళ్ళలేదు. కానీ ఇతరుల దాడుల నుంచి దేశాన్ని రక్షించుకోవలసిన ఆయుధ వ్యవస్థ, సైన్య వ్యవస్థ మాత్రం ఉండాలి. అది రక్షణ కోసమే తప్ప వీరికి ద్వేషభావం లేదు, శత్రుత్వభావం లేదు. ఇది అనాదిగా భారతదేశం యొక్క ఆదర్శం. ఎందుకంటే అది భారతదేశం యొక్క సహజమైన సనాతనమైన వైదిక ధర్మం బోధిస్తున్న అద్భుత ధర్మం ఇక్కడ. కనుక ఇటువంటి ధర్మాలని ఆదర్శంగా తీసుకుని రాజ్యపాలన చెయ్యాలి అని చెప్పారు. ఇవి పాలనా వ్యవస్థలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సమాజం కావాలని ప్రజలు కూడా కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిర్ణయించేటువంటి కాలంలో ప్రజలకి వీటి మీద అవగాహన ఉండాలి. ఈ చెప్తున్న 20 వాక్యములు ఎవరి పాలనలో ఉంటాయో అటువంటి పాలకులు రావాలని ప్రజలందరూ ఆకాంక్షించాలి, ఆ విధంగా ప్రవర్తించాలి. అంతేకాదు ప్రజల్లో కూడా పరస్పరం ఈ భావం కలగాలి. తాము తమ వర్గం వారు మాత్రమే అభివృద్ధి చెందాలనే దృక్పథం పోవాలండి. తమ వర్గం వారు బాగుండాలి, తమ వారికి క్షేమం కలగాలి అని ఎవరికి వారి వర్గాలకు విభజింపబడ్డం కాదు. అన్ని వర్గములు బాగుండాలి, అందరూ ప్రజలు బాగుండాలి. అంతేకాదు ఈ పాలన వల్ల నా దేశంలోని ప్రకృతి క్షేమంగా ఉండాలి, దేశం ముక్కలు కాకుండా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, ఈ భావం కలిగి ఉండాలి. ఇదే భారతదేశ యొక్క ఆదర్శం. దీన్ని ప్రజలు తెలుసుకోవాలి, పాలకులు తెలుసుకోవాలి. ఇటువంటి వేద జీవనానికి, జీవన వేదానికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.